అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? అతనికి అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అత్యద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు మావిగాన్ పారాగాన్ ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మావిగాన్ అనే పదం రావటం ఈరోజు పెద్ద చర్చనీయాంశం. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఫోన్ ఓపెన్ చేస్తే మావిగాన్కి సంబంధించినటువంటి ట్రోల్ మామూలుగా లేదన్నమాట. నేను కావాలని మాట్లాడండి, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఆయన ట్రోల్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆయన మీద ట్రోలు అసలు అవి చాలా అంత కామెడీగా అంత ఫన్గా క్రియేట్ చేసి పెడుతూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి ఇచ్చినటువంటి సూచన చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఇంతటి మేధావి ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. ఇది ఇంతటి విజ్ఞానవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పెద్ద సైంటిస్ట్ గా ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుండిద్ది అనేటువంటి అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. మీరు నవ్వితే కాదు రాజు గారు, నిజం చెబుతున్నారు. అక్కడ అందరూ ఒప్పుకున్నాం సార్. మీరు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఆయన చెప్పినటువంటి దాంట్లో మాట తప్పను మడమ తిప్పను అని చాలా బలంగా, చాలా గట్టిగా, చాలా సౌండ్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. ఏం చేస్తాడు ఏంటో. 3 సార్లు మాట తప్పాడు, 3 సార్లు మడమ తిప్పారు. మీ దగ్గర మీరు మావిగాన్ అంటున్నారు, మా దగ్గర పారాగాన్ ఉందంటున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ప్రజలందరూ. ఇది ఏమన్నా మాత్రల ప్రభావమా లేదంటే ఏం అర్థమే కాలేదా? నీకు మళ్ళీ మూడింది. సరే, నమస్కారం ప్రజలారా. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, నీకు విజయవాడ నుంచి విఐ తీసుకోండి, నీకు గుంటూరు నుంచి జియుఎన్ నాకు తీసుకోండి. మాది గన్నం పేరు పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తీసుకోండి, మాది గన్నం పేరు పెట్టండి. ఊర్రనేది తీసుకోండి, మాది గన్నం పేరు పెట్టండి. మందా వాళ్ళదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒకసారి కిందికి వంగినారంటే పేరా గన్ తీసుకుంటారు. ఎందుకు అర్థమైతుందా ఏం మాట్లాడుతున్నావో? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. ఏమన్నా లండన్ డాక్టర్ ఏమన్నా నిన్ను నేను ఇక చూడను, నీ జబ్బు ఇదేను, నీకు ఇక తగ్గదని ఏమన్నా చెప్పినాడా? లేదు డోస్ ఏమన్నా పెంచినారా? లేదు డోస్ ఏమన్నా తగ్గించినారా? లేదు నువ్వేమన్నా కల్తీ మద్యం తయారు చేసినాం కదా మనం అధికారంలో ఉన్నప్పుడు, ఆ మధ్యాహ్నం ఏమన్నా బెంగళూరు ప్యాలెస్ లో ఏమన్నా స్టోరేజ్ చేసుకొని అద్దాగా వచ్చామన్నా మాట్లాడుతున్నావా? తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. చెప్పులతో మింగుతారు, అదే పేరాగంతోనే మింగుతారు. ఎందుకు ఈ మాదిరి మాట్లాడటం? ఆ మొహం చూడు, ఆయన సిక్కటి చిరునవ్వు, ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అందగాదు. ఆయన మళ్ళా సిగ్గుపడటం అంటే ఆ మాటలు చెప్పి వినండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నీకు స్క్రిప్ట్ రాయిచ్చేవాడి కన్నా ఓడేమన్నా కడుపుకి అన్నం తింటున్నాడా లేదంటే ఏమన్నా అశుద్ధం ఏమన్నా తింటున్నాడా? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు? మిరపకాయలు కొట్టి కారం పొడి గులా గుక్కితే గావు గావు అని మంట కావాలి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.